హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. మీరు డెమో వీడియో చూసి అంటారు. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. బట్ కొందరికైతే ప్రీసెట్స్ అయితే డౌన్లోడ్ అయితే కావడం లేట. అందుకని XML ఫైల్ కూడా కింద అప్లోడ్ అయితే చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, XML ఫైల్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. అవి ఇన్పుట్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్ అయితే ముందు అయితే ఎలక్ట్రిషన్ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అండ్ XML ఫైల్స్ అయితే ఇన్పుట్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాయి. ముందుగా బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా సెకండ్ బిట్ మార్క్ వెళ్ళి ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని నేను ఫోటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఇలా ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మోహన్ ట్రాన్స్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ ఇంకో నెక్స్ట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో కూడా అలాగే యాడ్ చేసుకుని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మోహన్ ట్రాన్స్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. ఇలా మనం ఫోటోస్ అయితే ముందుగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ XML ఫైల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఎలైట్ మోషన్కి అయితే ఇన్పుట్ అయితే చేసేసుకోండి. ఇలా అయితే ఎడిటింగ్ అనేది అయితే కంటిన్యూ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఫోటోస్ అయితే ముందుగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే సాంగ్ వచ్చేసి కూడా ఒక 15 సెకండ్స్ అయితే ఉంటుంది, అంటే 15 సెకండ్లు ఉంటుంది సాంగ్ వచ్చేసి. మోహన్ ట్రాన్స్ఫర్లోకి అయితే పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో కూడా అలాగే యాడ్ అయితే చేసేసుకుందాం. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుందాం. ఇలా మనం ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది ముందుగల్లా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో కూడా అలాగైతే యాడ్ చేసుకొని ఈ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి జూమ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇలా ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. నేనైతే సింపుల్గా ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎలాగైతే ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ కూడా అలాగైతే యాడ్ అయితే చేసేసుకుందాం. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకున్నాం. లాస్ట్ వన్ కూడా అలాగైతే యాడ్ అయితే చేసేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరైతే ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా నేనైతే ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేసా. మనకి సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేసా. మనకి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో కూడా యాడ్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ 4 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, థర్డ్ వన్ ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా చెప్పేస్తా. మనకి ఇక్కడ 5th వన్ ఫోటోకి వెళ్ళి అయితే 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. 1 ఫోటో వదిలేసుకోండి, ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో వదిలేసుకోండి, మళ్ళీ ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక పిక్ వదిలేసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే ఇలా మనం సింపుల్గా అయితే ఫోటోస్కి ఎఫెక్ట్స్ అయితే ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి 1 బై 1 ఫోటోస్కి అయితే. ఓకేనా, మనం సింపుల్గా అయితే ఎఫెక్ట్స్ అయితే మీకు కూడా XML ఫైల్ కూడా ఇచ్చేసాను కింద డిస్క్రిప్షన్లో. ప్రీసెట్స్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకుంటా కామెంట్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్రీసెట్స్ అయితే కొంతమందికి అయితే వస్తలేవు అట, వాళ్ళు అయితే కామెంట్ చేస్తే నేనైతే చూసి చేయగలను. ఒక్కరో ఇద్దరు పెట్టి వాళ్ళ మొబైల్ ప్రాబ్లం అనుకుంటే అందరికైతే ఇన్పుట్ అయితే అవుతున్నాయట ప్రీసెట్స్ అయితే. అందుకే ఇప్పటికైతే XML ఫైల్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ వన్ సింగిల్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఫోటోస్ అయితే ఏవేవి ఉన్నాయో ఆ ఫోటోస్ అన్నిటికైతే మనం ఎఫెక్ట్స్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి. 6th వన్ ఫోటోకి వెళ్ళి స్టార్ట్ చేసుకుందాం మనం. ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్న నెక్స్ట్ 1 ఫోటోకి అయితే మళ్ళీ ఇంకొక ఫోటోకి యాడ్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటో వదిలేసుకోండి, మళ్ళీ ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఇంకో ఫోటోకి యాడ్ చేసుకోండి. అంటే ఇలా 1 బై 1 ఫోటోస్ వదిలేసుకుంటూ మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకైతే ఎలా ఎడిటింగ్ చేయడం అనేది అర్థమవుతుంది. ఒక ఎఫెక్ట్ అయితే వెళ్ళిపోయింది, సారీ. మళ్ళీ బ్యాక్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకొక 3 ఫోటోస్ ఏమో ఉన్నాయి, ఆ 3 ఫోటోస్ కూడా అలాగైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. 2 అయిపోయినాయి, ఇంకా 2 ఏమో ఉన్నాయి. ఇక్కడ ఒక ఫోటో, లాస్ట్ ఇంకో ఫోటో, బరాబర్ 6 ఫోటోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, 4 ఫోటోస్ అయితే ఉన్నాయి. 4 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాయి. ఇప్పుడు ఎడిటింగ్ అనేది అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయడం అంటే పక్కన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకుని పైన ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి, HD ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మీకు అయితే నచ్చిన HD క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p HD పెట్టేసుకొని ఎక్స్పెక్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.